మన జీవితంలో మనం చాలాసార్లు చూస్తాం. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు, నిజాయితీగా జీవించేవాళ్ళు, ఎవరికీ నష్టం చేయకుండా ఉండే వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తుంటాయి. కానీ ఎందుకు? ఇది అన్యాయం అనిపిస్తుందా? లేదా దీని వెనక ఏదైనా గొప్ప సత్యం ఉందా? మంచివాళ్ళు అంటే ఎవరు? మంచివాడు అంటే ఎప్పుడు సహనంగా ఉండేవాడు, తప్పుడు మార్గాన్ని వదిలి నెమ్మదిగా సత్య మార్గంలో నడిచేవాడు. అతడి హృదయం శుభ్రమైనదిగా ఉంటుంది. కానీ అతడికి ప్రపంచం శాంతి ఇవ్వదేంటి? కష్టాలు దారి మీదే గొప్పతనం. చదువులో టాప్ అయ్యే విద్యార్థి ఎప్పుడూ బాగా కష్టపడతాడు. అలాగే జీవిత పరీక్షలో టాప్ అయ్యే మంచి మనిషి కూడా ఎంతో తట్టుకోవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు గట్టిగా తయారు చేయవలసిన వారిని పరీక్షల్లో పడేస్తాడు. సులభమైన మార్గాల్లో నడిచేవారు చరిత్రలో మిగలరు. కానీ కష్టాల పర్వతాలను అధిరోహించేవారు ఆదర్శంగా నిలిచిపోతారు. ఒక్కసారి మనం కష్టాలను అంగీకరిస్తే అవే మన శక్తి అవుతాయి. మంచి మనుషులు జీవితంలో వచ్చే ప్రతి కష్టం అతడిని మరింత శక్తివంతుడిగా తయారు చేస్తుంది. నిజమైన విజయం ఎలా వస్తుందనుకుంటున్నారా? కష్టాలు లేకుండా ఎదుగుదల జరగదు. నిజమైన విజయం కష్టాల ద్వారా వచ్చిన అనుభవాల్లోనే దాగి ఉంటుంది. మంచి మనిషి ఎప్పుడు బయట నిందలు ఎదుర్కొంటాడు, కానీ అంతర్గతంగా దేవుడి దగ్గర మంచి మార్కులు సంపాదిస్తాడు. కష్టాలు మంచి వాళ్ళను బలహీనులను చేయవు, వారిని దృఢులుగా మారుస్తాయి. కనుక మీరు మంచి మనిషి అయితే కష్టాలను భయపడకండి, అవే మీ గొప్పతనానికి బేస్ అవుతాయి. మంచివాడిని అవమానించవచ్చు కానీ ఓడించలేరు. తానేం చేయకపోయినా శిక్షలు అనుభవించేది మంచివాడే. ఎందుకంటే జీవితం అతడిని మదించి మేధావుగా తీర్చిదిద్దాలనుకుంటుంది. మంచివాళ్ళు జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం వారి గొప్పతనానికి పునాది వంటిది. కష్టాలు మంచివాళ్లను బద్దలు కావడానికి కాదు, ఒత్తిడి తట్టుకునే వజ్రాలుగా మారడానికి. ప్రపంచం నిజాయితీని వెంటనే గుర్తించదు, కానీ నిజాయితీ చివరకు ప్రపంచాన్నే గెలుస్తుంది. మంచితనాన్ని మోసగించలేం, అది ఎంత అవమానించబడినా అది వెలిగిపోయేదే. తీర్చిదిద్దాల్సిన వారిని దేవుడు ఎక్కువ పరీక్షల్లో పెడతాడు. మంచివాళ్లను జీవితం పరీక్షిస్తుంది, ఎందుకంటే వారు పరీక్షలను ఓడించగలవనే విశ్వాసం జీవితం. మంచితనానికి వచ్చిన కష్టాలు తాత్కాలికం, కానీ వాటి వల్ల వచ్చే మహిమ శాశ్వతం. కష్టం మన విలువను తక్కువ చేయదు, మన స్థిరత్వాన్ని చూపిస్తుంది. ధైర్యం ఉన్న మంచివాడిని ప్రపంచం నిలబెట్టడానికి సమయం తీసుకుంటుంది, కానీ ఒక్కసారి నిలబడితే ఎవ్వరూ కోల్చలేరు. ఒక ఊరిలో ధనంజయ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా మంచి మనిషి. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. పేదవాళ్లకు అన్నం పెట్టేవాడు. స్కూల్ పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంచేవాడు. కానీ అతడి జీవితంలో మాత్రం శాంతి ఉండేది కాదు. వాడికి మంచి చదువున్నా ఉద్యోగం రావడం లేదు. చేసిన వ్యాపారం నష్టపోయింది. నమ్మిన వారు మోసం చేశారు. చుట్టాలెవ్వరూ దగ్గరుండలేదు. కొంతమంది అయితే నువ్వు మంచివాడివి కాబట్టే ఇంతకీ ఎదగలేవు అన్నారు. ఒకరోజు ఆత్మ విమర్శతో ఒక వృద్ధ మహానుభావుణ్ణి కలిశాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ధనంజయ, నువ్వు మంటలో కాలుతున్న వెండి లాంటి వాడివి. వెండి శుద్ధిగా మారాలంటే ఎన్నో తాపాలకు లోనవ్వాలి. దేవుడు నీలోని గొప్పతనం చూసి నిన్ను మరింత మెరిపించడానికి కష్టాల ద్వారా తీసుకెళ్తున్నాడు. ఆ మాటలు ధనంజయ హృదయాన్ని తాకాయి. తనలో ధైర్యం తిరిగి వచ్చింది. మళ్ళీ ప్రయత్నించాడు. హార్డ్షిప్ లొంగకుండా ముందుకు సాగాడు. కొన్ని సంవత్సరాల్లోనే అతడు ఒక విజయవంతమైన సంస్థ స్థాపించాడు. ఇప్పుడు అతను 100 మంది ఉద్యోగాలు ఇస్తున్నాడు. తన ఊర్లో అతన్ని ఇప్పుడు మానవతావాది ధనంజయ గారు అని పిలుస్తున్నారు. ఇందులో మూల సందేశం ఏమంటే, మంచి వాళ్లకు కష్టాలు వస్తాయి, ఎందుకంటే వారు వాటిని తట్టుకునే బలవంతులు. కష్టం మీ మంచి గుణాలపైన శ్రద్ధ పెట్టే దేవుని ప్రేమ సూచిక. మంచి వాళ్ళకి కష్టాలు ఉంటాయి కాబట్టి కొందరు మంచోళ్ళు అనేది ఒక ఎస్కేప్ ధోరణి. మంచి చెడు ప్రసక్తి లేనే లేదు. ప్రతి మనిషి 100% మంచోడే కాదు, 100% చెడ్డోడూ కాదు. సందర్భం సమయాన్ని బట్టి హెచ్చుతగ్గులు మారతాయి, అంతే తప్ప మంచోళ్ళకే కష్టాలు అనే పిడివాదన మానేయాలి. కష్టాలు ప్రతి మనిషికి
ప్రాణికి జీవానికి తప్పకుండా ఉంటాయి. కర్మ సిద్ధాంతం నమ్ముకునే వారికి ఏ పూర్వ జన్మ ఫలమో ఈ జన్మ ఫలమో అని సరిపెట్టుకుంటుంటారు. నాస్తికులైతే కర్మ అని అనేస్తారు. చేతకాని వాడి నేను మంచోన్ని అందుకే నాకు కష్టాలు అని ఆపాదించుకుని పక్కవారి మెప్పు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు. కష్టం లేని మనిషి ఒక్కడు కూడా ఉండడు. ప్రతిరోజు ప్రతి గడియ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. జీవితం అంటేనే నిత్య సంఘర్షణ. ఆ గెలుపు ఓటములు తెలియడానికే ఆటలు పాటలు రామాయణం భాగవతం చెబుతారు. రాత్రి పిలిచి తండ్రి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. పొద్దునే పిన్ని పిలిచి నువ్వు అడవులకు వెళ్ళిపోవాల నానా అన్నారు. రాముడు ఎదురు తిరగలేదు, గొడవ పడలేదు. కష్టం వచ్చింది కాబట్టి రాముడు మంచివాడు కాబట్టి కష్టం వచ్చిందా? అలా అని జీవితాంతం అడవులలో ఉండిపోలేదే. తిరిగి రాజ్యానికి వచ్చి 11,000 సంవత్సరాలు అయోధ్యను పాలించాడు కదా. మరి ఆ కష్టం రాబట్టే రాముడు దేవుడు అయ్యాడు. లేకపోతే ఒక రాజు కథలాగా మిగిలిపోయేవాడు. పాండవులకు ఇదే వర్తిస్తుంది. రాజసూయోగం చేసి మొత్తం భూమినే గెలిచి మాయాజూదంలో ఓడి అడవులకు వెళ్ళారు. నిజానికి అప్పటికి యుద్ధము జరిగితే గెలవలేరు. కావలసిన అస్త్ర జ్ఞాన సంపద ఇంకా అర్జునికి లేదు. ఆ 13 ఏళ్ళు కావలసిన అస్త్రాలు సంపాదించి కురుక్షేత్రంలో గెలిచారు. కాబట్టి ఈ రోజుకి వాళ్ళ గురించి చెబుతున్నారు. తప్పు లేకుంటే కేవలం 5 అన్నదమ్ముల కథ అని మిగిలిపోయేది. పోనీ మీరు చెప్పినట్టు మంచోళ్ళకే కష్టాలు అనుకుందాం. రావణుడు ఎన్నాళ్ళు ఘోర తపస్సు చేస్తే వరాలు వచ్చాయి తప్ప కూర్చుంటే వచ్చేయలేదు. రావణుడికి కూడా కష్టం ఉంది. ఇక్కడ రావణుడు గొప్పోడు అని కాదు నా ఉద్దేశం, కష్టం లేనివాడు ఉండాడు అని. మీరు పుట్టారు, బోలెడు డబ్బు ఉంది, అందం ఉంది, చదువుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పిల్లల్ని కన్నారు, చనిపోయారు. ఇందులో గొప్పతనం ఏముంది? మీరు పుట్టారు, పెద్దగా డబ్బు లేదు, పొద్దున్నే స్కూలు, మధ్యాహ్నం వ్యవసాయం చేస్తూ పంట అమ్మి ఆ డబ్బుతో స్కూల్ ఫీజు కట్టారు. వ్యవసాయం చేస్తూనే ఉద్యోగం సంపాదించారు. ఇంట్లో మీ తోటి వారికి కావలసిన సహాయం చేశారు. తుఫాను వచ్చి పంట నాశనమైంది. తుఫాను వచ్చినా నష్టం లేని పంట వేసి మరలా లాభం చూశారు. ఉద్యోగంలో తప్పు జరిగి ఉద్యోగం పోయింది. మరొక డిగ్రీ చదివి ఇంకా ఉన్నత ఉద్యోగం సంపాదించారు. భార్యకి అనారోగ్య సమస్య, మీరు సహాయం చేసి దానిని ఉన్నతంగా చూసుకున్నారు. పిల్లలకు ఏదో లోపం, మీరు కేర్ తీసుకుని బాగు చేశారు. సమస్య ఉన్నవాడికి సహాయం చేశారు. ఇప్పుడు మీ గురించి మరొక చెప్పుకునే విధానం, పలానా కృష్ణారావు చిన్నప్పుడే డబ్బు లేకపోయినా వ్యవసాయం చేసి చదువుకునేవాడు తెలుసా, ఇంట్లో తోబుట్టువులకు పెళ్ళిళ్ళు చేసి సంసారం చక్కబెట్టాడు, భార్యకి అనారోగ్యం ఉన్నా చక్కగా చూసుకున్నాడు. ఒక్కసారి ఉద్యోగం కూడా పోయింది, మళ్ళా చదువుకుని మరొక ఉద్యోగం చేశాడు, ఇంకా ఎక్కువ జీతం, చాలా కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పుకుంటారు. ఆఖరి మాట ఉంది చూసారా, కష్టపడి పైకి వచ్చాడు అని అదే అంటాము తప్ప వాడు సుఖపడి పైకి వచ్చాడు అనము కదా. అలాంటి వాళ్ళకు విలువ లేదు. కష్టం మీ ముందు ఉన్న వాగు లాంటిది, అది దాటితే మరొకటి దొరుకుతుంది. ఆగితే ఉన్నదానితో సర్దుకోవడమే అంతే తప్ప కేవలం మంచోళ్ళకే కష్టాలు, చెడ్డవానికి సుఖాలు అంటూ ఉండదు. ఈ ఎస్కేప్ ఫార్ములా మానేయండి. మంచి వాళ్లకు కష్టాలు రావు, వారు కష్టాలు ఏరి కోరి తెచ్చుకుంటారు. కొన్నిసార్లు మితిమీరిన మొహమాటానికి వెళ్ళి అసలకే మోసం తెచ్చుకుంటారు. మనలో ఎంత మంచితనం ఉంది అని పక్కన పెడితే మనం మంచి వాళ్ళము అనిపించుకోవాలి అన్న తపన ఉంటుంది చూసారా, అది చాలాసార్లు మన కొంప ముంచుతుంది. ఎవరన్నా కూడా ప్రేమించాలి, గౌరవించాలి అనుకునేది సమర్థులను. అసమర్థతకు మంచితనం తోడైతే బాగుంటుంది, కానీ ఉట్టి మంచితనం వలన విగ్రహం కట్టించుకున్నవాడు చరిత్రలో ఎవ్వడూ లేడు. కాబట్టి ముందు సమర్థతను పెంచుకోండి, కష్టాలను దూరం చేసుకోండి. మంచితనం ఒక్కటే కాదు, మహాభారతంలో ధర్మరాజు ఎంతో నిజాయితీ గలవాడు, ధర్మానికి కట్టుబడినవాడు. కానీ అతనికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ముఖ్యంగా మాయాసభలో శకుని ఆటలో ఓడిపోయి తన అన్నదమ్ములతో సహా అరణ్యంలో 12 సంవత్సరాలు గడపల్సి వచ్చింది. తర్వాత అజ్ఞాతవాసం కూడా చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో పాండవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అడవిలో అనేక సవాళ్లు, ఆకలి, దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా వారు ధైర్యాన్ని కోల్పోలేదు. విరాట రాజ్యంలో అజ్ఞాతంగా ఉంటూ కష్టాలను ఎదుర్కొన్నారు. చివరికి ధర్మం గెలుస్తుంది. పాండవులు తిరిగి రాజ్యాన్ని పొందినారు.
ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి వాళ్లకు జీవితంలో పరీక్షలు తప్పవు. పాండవులు ఎంత ధర్మబద్ధంగా ఉన్నా వారిపై అన్యాయంగా జరిగింది. ధైర్యం, సహనం ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చు. ధర్మం చివరికి నెగ్గుతుంది. ఎప్పుడైతే కర్మఫలం సిద్ధిస్తుంది అప్పుడు మంచివారికి మంచి జరుగుతుంది. కష్టం, సుఖం అనేవి ఒకే నాణ్యంలో రెండు వైపులా. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసినది, కష్టం సుఖం అనేవి ఒకే నాణ్యంలో రెండు వైపుల వంటివి. కష్టాలు లేని జీవితం అంటే అభివృద్ధి లేని జీవితం. పాండవుల కష్టాలను ఎదుర్కొన్నందువల్లే వారు మరింత బలంగా మారారు. వారి వ్యక్తిత్వం మరింత పరిపక్వమైంది. వర్షం వచ్చినప్పుడు భూమి నానిపోతుంది, కానీ అదే వర్షం పెరిగిన పంటలకు జీవం ఇస్తుంది. అలాగే కష్టాలు మనకు అనుభవాన్ని, జీవితంలో నిజమైన బలాన్ని ఇస్తాయి. నా అభిప్రాయం, నేను భావించేది ఏమిటంటే, మంచి వాళ్లకు ఎక్కువ కష్టాలు రావడం అనేది సహజము. ఎందుకంటే వారు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తారు, తప్పని ఒప్పుకోరు. సమాజంలో తప్పుదారిని వెళ్ళే వాళ్ళు తాత్కాలికంగా సుఖపడిన నిజమైన ప్రశాంతత, గౌరవం మంచివారికే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మనం వెనక్కి తగ్గకూడదు. అది మన బలాన్ని పరీక్షించే సమయం. పాండవుల తరహాలో ధైర్యంగా, ఓర్పుగా ఉండాలి. చివరికి ధర్మం మన వైపు ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం అనేది ఆదర్శం, కానీ వాస్తవంలో చాలా అరుదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ, అనుభవిస్తూ జీవితాన్ని సాగించాల్సిందే. అయితే కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించడం, సమస్యలకు పరిష్కారాలు వెతకడం, అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడం ద్వారా జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవచ్చు. కష్టాలు, కన్నీళ్లు లేకుండా జీవితం ఉండాలనేది చాలామంది కోరుకునేదే. కానీ జీవితం అనేది సుఖ దుఃఖాలతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కష్టాలను అనుభవించక తప్పదు. అవి వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు. కష్టాలను ఎదుర్కొనే విధానం, వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు జీవితాన్ని మలుపు తిప్పగలవు. కష్టాలను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా, నిబ్బరంగా ఉండటం ముఖ్యం. సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ అవసరమైతే ఇతరుల సహాయం కోరడం మంచిది. కష్టాలను తట్టుకుని నిలబడటం, వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మరింత బలంగా, అనుభవజ్ఞులుగా మారవచ్చు. అయితే జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయని భావించకుండా సుఖాలను ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. కాబట్టి కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం ఉండకపోవచ్చు, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి, వాటి నుండి నేర్చుకునే జ్ఞానం మనకు ఉంటే జీవితం మరింత అర్థవంతంగా, సంతోషంగా ఉంటుంది. అసమర్థులైన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేసి తమ సామర్థ్యం గురించి బాగా ఎక్కువ అంచనా వేసుకుంటారు. సమర్థులు, మేధావులు మాత్రం తమకు ఉన్న సామర్థ్యం, మేధస్సు సాధారణమైనని, ఈ మాత్రం అందరికీ ఉంటుందని అంచనా వేసుకుంటారు. ఇది డూనింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అన్న సిద్ధాంతం చెప్తున్న విషయం. నా ఉద్దేశంలో మంచివాళ్ళ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. స్థూలంగా మంచితనం ఎక్కువ ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నవారు కూడా తమంత మంచివాళ్ళేనని నమ్ముతూ ఉంటారు. అందుకే విరుద్ధంగా చెడ్డవాళ్ళు మాత్రం చుట్టూ ఉన్నవాళ్ళు తమలానే చెడ్డవాళ్ళనే నమ్ముతారు. దురుద్దేశాలు ఉన్నవాళ్ళు, దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు. చాలామంది మొదట తమలోనే మంచినే చూపిస్తారు. తమకున్న చెడ్డ లక్షణాలను ఉద్దేశపూర్వకంగానో మరో విధంగానో దాచిపెట్టుకుంటారు. చెడ్డవాళ్ళు ఎదుటి వ్యక్తి ఎంత మంచిగా కనిపిస్తున్నా ఇంత మంచిగా ఎవడూ ఉండే వీలు లేదు, వీడు ఎదవే, నాటకాలు ఆడుతున్నాడు అనుకుంటారు. మంచి చేసినా కూడా దీని వెనుక ఏదో ఖచ్చితంగా ఉందని అనుకుంటారు. ఏ అలవాట్లు లేకపోతే మన ముందు బయటపడరు అనుకుంటారు. అందుకే భిన్నంగా మంచివాళ్ళు అవతల వారు పూర్తిగా నిజస్వరూపం చూపించే వరకు చిన్నా చితక తప్పులను ఏదో తేలిక చేసి ఉంటారని, మనమే తప్పుగా తీసుకున్నామేమో అని సర్ది చెప్పుకుంటూ వాళ్ళు మంచివాళ్ళేనని నమ్ముతూ ఉంటారు. ఈ లెక్కలో మంచివారు అవతలవారు మంచివారేనని నమ్మి దెబ్బతినడానికి చెడ్డవారు దెబ్బతినేదానికన్నా ఎక్కువ అవకాశం ఉంటుంది. దుష్కృత్యాలు చేసేవాళ్ళ విషయంలో అందుకు భిన్నంగా ఇక నాకు ఎదురు లేదు, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అనుకుని స్వైర విహారం చేసేంత వరకు గట్టి దెబ్బ తగలదు. ఒకవేళ వాళ్ళు అలా ఎప్పటికీ అనుకోకుండా జాగ్రత్తగానే ఉంటే ఎప్పటికీ జరగదు కూడానేమో. అందువల్లనే మనకు మంచి వాళ్ళే ఎప్పుడూ ఏదో ఒక కష్టం, నష్టం అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది. అదృష్టవశాత్తు వీళ్ళు కొన్నాళ్ళు ఈ కష్టాలు అనుభవించాక లోకమంతా మంచిగా లేదు, మన జాగ్రత్త మనం ఉండాలి అనుకుని జాగ్రత్త పడితే వీళ్ళ కష్టాలు రాక తగ్గించవచ్చు.
కానీ పోగా పోగా వీళ్ళు ఎదుటివారికి ఏమీ నష్టం చేయకపోయినా జాగ్రత్త పడుతూ ఉండటం చూసి ఎదుటివారికి కంటికింపుగా ఉంటుంది. అప్పుడు మంచివాళ్ళు అనే ట్యాగ్ పోతుంది. మామూలుగా పోవడం కాదు సరికదా, ఎప్పుడు ఎవరో ఒకరికి నష్టాలు కలిగించే వాళ్ళకు కూడా రానంత చెడ్డ పేరు వీళ్ళకు వచ్చేస్తుంది. చీచీ, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్ అనేవాళ్ళు తిరగబడేదాకా అలానే విసిగిస్తారు. ఇంత జరిగా కూడా అందరూ బాగుండాలి అని ఇలా దండం పెట్టుకోగలిగారంటే వాళ్ళకి భగవద్గీత బోధపడినట్టే. గురువుగారు మీరెంతో నిజాయితీగా ధర్మంగా జీవిస్తారు కదా, మరి మీకే కష్టాలు కలుగుతున్నా కూడా మీరెందుకు చింతించరు? పైపెచ్చు చిరునవ్వును కలిగి ఉంటారు. అందరూ చదవాల్సిన చక్కని కథ ఇది. ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తూ గురువుగారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక అగ్ని ప్రమాదంలో గురువుగారి ఆశ్రమం అంతా ఏమీ మిగలకుండా అంతా కాలి బూడిదైపోతుంది. అప్పుడు శిష్యుడికి ఒక సందేహం వచ్చి గురువుగారిని ఇలా ప్రశ్నిస్తాడు. గురువుగారు, మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీలాగే ఎందరో గురువులు కూడా వారు కూడా మీలాగే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. రాముడు, కృష్ణుడు, సత్య హరిశ్చంద్రుడు, జీసస్, సోక్రటీస్, కబీర్, బుద్ధుడు, ఓషో, ఇలా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఎన్నో కష్టాలను చవిచూశారు కదా. అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, మీ గురువులు అందరూ కూడా నిజాయితీ ధర్మంలో ఉండండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని అంటుంటారు. మరి గురువులు అందరూ కూడా ధర్మంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న విని గురువుగారు శిష్యుడికి ఇలా సమాధానం ఇస్తారు. నువ్వు గురువులందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు. సుగుణాలు జారవిడవకూడదనుకుంటే క్లిష్టమైన ప్రక్రియ ఎదురవుతుంది. స్వధర్మం గెలవాలంటే స్వీయ మాయ ఎదిరించవలసిందే, యుద్ధం చేయవలసిందే, గెలవాల్సిందే. ఇదే జీవిత పరమార్థం. భౌతిక సుఖం కోసం ఆరాటపడేవారు సహనంతో ఉండలేరు. ఎవరైతే సహనంతో ఉండారో వారు ఎప్పుడు సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు. మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే. మనం ఎన్ని పరీక్షలైతే ఎదుర్కొంటామో మనలో అంత సహనం పెరుగుతుంది. మనం ఎంత సహనాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము, చేరుకోగలుగుతాము. అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులని చేసింది. కాబట్టి మనకు వచ్చే పరీక్షలు అని అనుకోకుండా కర్మభోగం తొలగిపోతున్నదని భావించండి. అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధిలా అనుకోండి. మన జీవితంలో అనేక అనుభవాలు, కష్టాలు, సుఖాలు ఎదురవుతాయి. కానీ చాలామంది భక్తులు ఒక ప్రశ్న అడుగుతారు, దేవుడిని నమ్మే వాళ్ళకే ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి? ఇది అత్యంత గంభీరమైన ప్రశ్న. దీనికి వివిధ ఆధ్యాత్మిక తాత్విక సమాధానాలు ఉన్నాయి. కర్మ సిద్ధాంతం మన హిందూ ధర్మ ప్రకారం కర్మ ఫలితమే మన జీవితం. మన గత జన్మలో చేసే సత్కర్మలు, దుష్కర్మలు ఈ జన్మలో ఫలితంగా వస్తాయి. సత్కర్మలంటే మంచి ఫలితాలు, దుష్కర్మలు అంటే కష్టాలు, పరీక్షలు. భక్తుడు దేవుడిని నమ్మి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు అతనికి గత జన్మ కర్మ ఫలితాలు త్వరగా ఎదురవుతాయి. అంటే ఈ జన్మలో శుద్ధి చెందేందుకు కష్టాలను త్వరగా అనుభవిస్తాడు. భగవద్గీతలో చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం నశిస్తే అధర్మం పెరిగితే నేను అవతారముంది రక్షిస్తాను అని భగవంతుడు చెప్పాడు. దేవుడిని నమ్మే భక్తులకు ఎక్కువ కష్టాలు రావడం వారి ఆత్మను శుద్ధి చేయడమే మిత్రమా. భక్తులకు కష్టాలు అనేవి పరీక్షలే. భక్తుల నిబద్ధతను పరీక్షించడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ప్రహ్లాదుడు భగవంతుని నమ్మినందుకు అతని తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో యాతనలు ఇచ్చాడు, కానీ చివరికి నారాయణుడు అతన్ని రక్షించాడు. ఇంకా పాండవులను చూస్తే కృష్ణుడిని నమ్మినా వారికి మహాభారతంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ చివరికి ధర్మం గెలిచింది. కష్టం అనేది తాత్కాలికం, ధర్మం అనేది శాశ్వతము. కష్టాలు భక్తులను ఇంకా బలంగా మారుస్తాయి.
మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి దేవుడు భక్తులకు కష్టాలను అనుభవింపజేస్తాడు. బంగారం ఎంత ఎక్కువ కాల్చితే అంత మెరిసిపోతుంది. భక్తుల నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు కష్టాలను పంపిస్తాడు. కష్టాలను అధిగమించిన వారే గొప్ప విజయాన్ని సాధిస్తారు. తపస్సు లేనిదే మహానుభావుడు అవ్వలేం. భగవంతుడు శ్రమను, తపస్సును ద్వారా భక్తులను ఉన్నత స్థాయికి తీసుకెళుతాడు. భగవంతుడిని నమ్మకపోతే కొందరికి సుఖంగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుందంటే అది తాత్కాలికమైన సుఖం మాత్రమే. బాహ్యంగా సంతోషంగా కనిపించేవారు లోపల ఎంతో బాధపడుతుంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కొందరికి గత జన్మల పుణ్యం వల్ల ఈ జన్మలో సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఫలితం నశించేసరికి కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. సుఖానికి, కష్టానికి అర్థం చేసుకునేవాడే నిజమైన విజేత. భక్తులు ఎలా స్పందించాలంటే ధైర్యంగా ఉండాలి. కష్టాలు ఎంత ఎక్కువగా వచ్చినా వాటిని అధిగమించే నమ్మకం మనకు ఉండాలి. దేవుడు మనల్ని వదలడు. మనము చివరి వరకు నమ్మితే దేవుడు ఖచ్చితంగా కష్టాలను తొలగిస్తాడు. ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఉదాహరణకు శివుని అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి పూజ, హనుమాన్ చాలీసా పఠనం. ధర్మమే చివరికి గెలుస్తుంది. కష్టాలన్నీ కూడా తాత్కాలికము. భక్తుల కష్టాలు, పరీక్షలు దేవుడు ఇస్తున్న శుద్ధీకరణ. ధర్మ మార్గంలో నడిచే వారికి తాత్కాలిక కష్టాలు ఉంటాయి, కానీ శాశ్వత విజయాన్ని పొందుతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి జీవితం కోసం శ్రమించాలి. ప్రహ్లాదుడు, పాండవులు, శబరి లాంటి భక్తులు చివరకు విజయాన్ని సాధించారు. కష్టాలను అధిగమించి భగవంతుడిని దృఢంగా నమ్మితే నిజమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. కష్టాలన్నీ తాత్కాలికం, భక్తి అనేదే శాశ్వతము. మనకి గెలుపు రాలేదు కనుక మనకి కష్టాలు ఉన్నాయి. సుఖంగా ఉండేవారు చెడ్డవారు, దుఃఖంగా ఉండేవారు మంచివారు అనేది ఒక ఎస్కేప్ ఫార్ములా. మన తప్పులను ఒప్పుకోలేకే ఎదుటివారిని నిందించడం. దీనికి 2 విశ్లేషణలు ఉన్నాయి. ఈరోజు సుఖం వెనుక కొన్ని రాత్రి పగళ్ళు ఆలోచన, శ్రమ, పట్టుదల ఉంటుంది. మంచి చెడు మనం జడ్జి చేయలేం. ఎందుకంటే మనం ఏమి రాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు అంత నీతిమంతులం, మంచివాళ్ళం అయితే కాదు కదా. కలియుగంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అంటూ విడివిడిగా ఉండరు. మనిషి ఆలోచనలోనే మంచి చెడు ఉంటుంది. కనుక ఎదుటివారి మీద నింద వేయడం మానేయాలి. రాత్రి వెనుక పగలు, చీకటి వెనుక వెలుగు, ఓటమి తర్వాత గెలుపు, కష్టం తర్వాత వచ్చే సుఖం, ఇలా ఒకటి వెంటనే రెండవ దానికి విలువ. మధ్య వేసవిలో అర్ధరాత్రి కరెంటు పోయింది. 10 నిమిషాలకు చెమట, నిద్రలో కలత. ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. చెమట మీద పడే ఏసీ గాలి ఎంత సుఖంగా ఉంటుంది. దుఃఖం లేకపోతే సుఖాన్ని అనుభవించలేం. కష్టం లేనిదే లాభం రాదు. 2 కవలలు వంటివి. గీతా సారాంశం: కర్మ చేయు ప్రతిఫలం నాకు విడిచిపెట్టు. మంచి చెడు, కష్టం సుఖం అనేవి లేని యోగిలా అంటాడు. మనుషులందరిలోని మంచి చెడు గుణాలు ఉంటాయి. సజ్జనులు మంచి గుణాలను మాత్రమే ఎక్కువగా ప్రదర్శించి చెడు ఆలోచనలను కలిగినప్పుడు వాటిని నియంత్రించి వాటిని ఆచరణలోకి తేకపోవడం వలనే సజ్జనులుగా కీర్తించబడతారు. మంచివారికి మంచే జరుగుతుంది. మంచి విలువ లేకపోవచ్చును, కానీ మంచివారికి, మంచిని ఆశ్రయించే వారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. మంచివారిని ఎలా నిర్ణయిస్తారు? ఎవరు మంచి, ఎవరు చెడ్డ అని అస్తిత్వం తీర్మానించదు. సామాజిక పరిస్థితులే మనుషులను మంచి చెడ్డ అని తీర్మానిస్తాయి. మనుషులే మనిషిని మంచిగా చెడ్డగా నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచిది, ఇంకొకటి మంచిది కాదు అని ఎక్కడా రాయలేదు. మీరు మంచి పనులు చేసినట్లయితే మంచి ఫలితాలే వస్తాయి, అంతే. మీరు మంచి పనులు చేయకపోతే మీకు మంచి జరగదు. మంచి వ్యక్తి వ్యక్తులకు సహాయం చేసే వ్యక్తి హృదయపూర్వకముగా పనిచేస్తాడు. ప్రతి ఒక్కరూ అతన్ని మంచిగా మరియు దయగలవానిగా భావిస్తారు. అసూయ, కోపం మరియు ద్వేషం వంటి భావాల గురించి తెలియని వ్యక్తి మంచి వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరైనా అతనికి చెడు చేసినా అతను పగ పట్టుకోడు. ఇంకా ఎక్కువగా అతను ప్రతీకారం తీర్చుకోడు. మంచి వ్యక్తికి అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళనే నమ్ముతాడు. సానుకూలంగా ఉంటారని నమ్ముతాడు. ఒకరి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కానప్పటికీ అతను ఎవరిని ఎప్పుడూ తీర్పు చెప్పడు.
అదనంగా అతను స్పష్టంగా ఇతరుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకుంటాడు. మంచివారు ఏ నిర్ణయాలు చేయడని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఆయన అంతా మంచే జరుగుతుందని నమ్మే వ్యక్తి ఇప్పుడు జరిగింది కూడా మంచే అని, లేదా అంతా రాబోవో మంచే అని నమ్మేవారికి కర్మానుసారంగా జరిగే వాటిని సానుకూలంగా ఆలోచించే వ్యక్తి దగ్గర చెడు ఎక్కడ ఉంది? వారికి అంతా మంచే జరుగుతుంది. మరి వారికి చెడు జరుగుతుందా? ఒకవేళ వారికి మంచి జరిగితే చేసిన పుణ్యం తిరిగినా ఇలా ఈ రూపంలో వచ్చింది, మంచివారికి అంతా మంచే జరుగుతుందని అంటారు. అదే వారికి నచ్చని వారికి కష్టం వస్తే వెంటనే చేసిన పాపం ఊరికే పోతుందా అని అంటారు. అదే మనకు కష్టం వస్తే దేవుడు మంచివారికే కష్టాలు పెడతారు అని అంటారు. మనకు జరిగేది దానికి ఒక రకమైన న్యాయం, వేరే వారికి జరిగితే మరో న్యాయంగా తీర్పులు చెప్తాం. అందుకే అంటారు, మన విషయంలో మనిషి ఉత్తమ లాయర్, ఎట్టా అయినా వాదిస్తాడు. అదే ఎదుటివారి విషయంలో ఉత్తమ న్యాయమూర్తి ఎన్ని తీర్పులైనా చెప్పుతారు. అయినా మంచివారికే చెడు ఎందుకు జరుగుతుంది? మంచి వ్యక్తులకు చెడు విషయాలు జరిగినప్పుడు దాని వెనుక ఒక కారణం, ఉద్దేశం ఉందని, అంతా మన మంచికే జరుగుతుందని అనుకోవాలని పెద్దలు చెబుతారు. మీ ఆలోచనల కన్నా దేవుడు ప్రణాళిక ఇంకా పెద్దది. మంచి సానుకూల ఆలోచనలు మిమ్మల్ని మంచి దారులకు తీసుకువెళతాయి. ఉందిలే మంచి కాలం ముందున. 2 అవకాశాలు. మీరు ఐటీ నిపుణులు, డాక్టర్, టీచర్, వ్యాపారి, ఎవరైనా కానీ మీకు 2 అవకాశాలు ఉన్నాయి. వ్యాయామానికి సమయం కేటాయించడం, వ్యాయామం చేయకపోవడానికి సాకులు చెప్పడం. మొదటిది అనుసరిస్తే మరింత క్రమశిక్షణతో, ఆరోగ్యంతో దీర్ఘకాలిక జీవితానికి బాటలు పడతాయి. రెండవది పశ్చాత్తాపానికి దారితీస్తుంది. దేనిని ఎంపిక చేసుకోవాలో మీ ఇష్టం. నాజూగ్గా ఉంటే ఆరోగ్యం ఉన్నట్టు కాదు, నాజూగ్గా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అలాంటి కొద్దిమందిలో BMI సాధారణంగా ఉన్నప్పటికీ జీవక్రియల పరంగా వారు ఊబకాయలై ఉంటారు. అటువంటి వారు వ్యాయామం లేక, సరి అయిన ఆహారం తీసుకోక, అస్తవ్యస్త జీవన శైలితో మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. దీనికి తోడు తమకు అత్యంత రోగ నిరోధక శక్తి ఉందని భ్రమిస్తూ పరిస్థితిని మరింత దిగజార్చుకుంటుంటారు. డబ్బుపై నియంత్రణతో ఉండండి. వారానికి ఒకసారి మీ ఖర్చులను వర్గీకరిస్తూ సమీక్షించుకోవడం ద్వారా మీ డబ్బుపై నియంత్రణ కలిగి ఉంటుంది. నెలల తరబడి లావాదేవీలను క్రమబద్ధీకరించాలన్న ఒత్తిడి కొన్ని నిమిషాల పనితో పటాపంచలవుతుంది. చిన్ని స్థిరంగా కొనసాగించే కొన్ని అలవాట్లు మీరు క్రమబద్ధమైన జీవనాన్ని సాగించేందుకు మీ బడ్జెట్ను సులువుగా నిర్వహించుకోగలిగేలా చేస్తాయి. ఆలోచనల సముద్రాన్ని గొప్పగా మలుచుకోండి. జీవితంలో ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలు, అసహనం, ప్రతికూల ఆలోచనలు ఎన్ని ఎదురైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, సూర్యుడు ఎంత శక్తిమంతుడైనా, భూమండలాన్ని ఎంత వేడెక్కించినా సముద్రాన్ని ఇంకింప చేయలేడు కదా. అలా కష్టాల వేడి మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీ ఆలోచనల సముద్రాన్ని గొప్పగా మలుచుకోండి. వాయిదా. ఈ పదం వినగానే కలలో కూడా గుర్తొచ్చేది నెలవారీ వాయిదాలు. అవేనండి EMIలు. ఈ రోజుల్లో ఫోను లేని వాళ్ళు ఉంటారేమో, కానీ EMIలు లేని వాళ్ళు మాత్రం అరుదే. ఈ EMIలు కొనడమే అప్పు చేసి కొన్నట్టు, మళ్ళీ ఆ EMIలు కట్టడానికి బయట అప్పు చేసేవారెందరో. ఎలాగోలా కట్టడం ముఖ్యం, లేకపోతే సిబిల్ స్కోర్ పడిపోయి మరోసారి EMI. ఉండే ఇంటి నుంచి వాడే ప్రతి వస్తువు EMIతో కొన్నవే. మొదట్లో ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కుందామని మొదలెట్టాడు. 1-2 వస్తువులే తేలిగ్గానే కట్టగలిగాడు. ఆన్లైన్లో సేల్లో 0 వడ్డీ రేటు అనగానే అవసరం లేకపోయినా పెద్ద టీవీ, సోఫా, కారు EMI పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ చెల్లించగా మొదటి వారంలోనే జేబు ఖాళీ అయిపోతుంది. వాడుకోవడానికి చేతిలో డబ్బు ఉండటం లేదు. 1-2 EMIలు కట్టకుండా వాయిదా వేసుకుందామంటే తడిసి మోపుడైపోతాయన్నదే తెలిసింది. ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తుందన్న వార్త వినిపిస్తే చాలు గుండెల్లో గుబులు మొదలు. తనని ఉద్యోగంలోంచి తీసేసినట్లు, వాయిదాలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పిచ్చి పిచ్చి కలలు. దాంతో నిద్ర, మనశ్శాంతి, డబ్బు అన్నీ కరువే. ఫలితం ఆరోగ్యం మీద పడింది. లేనిపోని తలనొప్పి తెచ్చుకునేందుకు తాను తిట్టుకొని రోజు లేదు. అయితే ఈ వాయిదాల పర్వం ఇక్కడితో ముగిడేం లేదు. జీవితంలో అడుగడుగునా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం బాగాకపోయినా పీకల మీదకు వచ్చేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వాయిదా వేస్తూనే ఉంటాం.
డాక్టర్ వాకింగో వ్యాయామమో యోగానో చేయమంటే, సిగరెట్లు మానేయమంటే ఇదిగో రేపటి నుంచి మొదలు అంటాం. ఆ రేపు ఎప్పటికీ రాదు. అదేమిటో కానీ పనుల దగ్గర ప్రతి దానికి గుర్తొచ్చే వాయిదా అన్న పదం వస్తువులు కొనేటప్పుడు, డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం అస్సలు గుర్తురాదు. వాయిదా పద్ధతుంది దేనికైనా అని పాడుకునేవారు ఒక విషయం గుర్తుంచుకుంటే దాన్ని ఆచరణలో పెట్టడం మానుకుంటారు. వాయిదాల్లో కొన్న వస్తువు పూర్తి డబ్బు చెల్లించే వరకు మనది కాదు. ఏ నెల కట్టడం మానేసిన దుకాణదారు దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. అలా జరిగితే అంతకన్నా అవమానం ఏముంటుంది? అలాగే ఆరోగ్యం విషయంలో వాయిదా వేయడం మానుకుని తగిన శ్రద్ధ చూపాలి. వాయిదాని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలుసుకున్న వాళ్ళే ఈ కాలంలో స్థితప్రజ్ఞుల కింద లెక్క. ఏమంటారు? మీరు అయోమయానికి గురి కావద్దు. ఇతరులు ఆశించిన విధంగా ఉండేందుకు ప్రయత్నించడంతో మీరు అలసిపోయారు. దాని నుంచి పక్కకు జరగండి. మిమ్మల్ని మీరు సమీక్షించుకునేందుకు ఒంటరిగా ఉండండి. ఆ సమయంలో రీల్స్ వద్దు, అభిప్రాయాలు వినద్దు, ఇతరులను ఆకట్టుకోవాలనే ఒత్తిడిని ఎదుర్కోవద్దు. అప్పుడు మీరు ఆశ్చర్యపోయేలా మీ గమ్యం మీకు స్పష్టమవుతుంది. ఆదాయాలు 2 రకాలు. మన ఉద్యోగం, వ్యాపారం వంటి వాటి ద్వారా ఆర్జించే ప్రత్యక్ష ఆదాయం ఒకటి. ఇది మనం పనిచేస్తేనే లభిస్తుంది. ఉదాహరణకు జీతం, బోనస్ వంటి. రెండవది పరోక్ష ఆదాయం. ఇది మనం పని చేయకపోయినా లభించేది. ఉదాహరణకు డివిడెంట్లు, వడ్డీ, పెట్టుబడులపై లాభాలు. ప్రత్యక్ష ఆదాయాన్ని పరోక్ష ఆదాయంగా మలిచే విధానాలపై ఖాళీ సమయాన్ని వెచ్చించి వాటిని సమర్థంగా అమలు చేస్తే సంపన్నులు కావడం కష్టమేమీ కాదు. కష్టకాలం కొద్దినాళ్లే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కొద్ది కాలం ఇవి తప్పవని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అవి భరించలేనివిగా ఉన్నా కొన్నాళ్ళకు అవి మరింత దారుణంగా కూడా మారవచ్చు. అయితే అవన్నీ కొంతకాలం మాత్రమేనని నువ్వు అవగతం చేసుకొని సాగిపోయినవాడు ప్రపంచంలో నువ్వు సాధించలేనిది లేదు. నిజమైన సంబంధాల్లో సంఘర్షణ సహజం. తగాదాలు, నాటకీయత, విభేదాలు లేని దాంపత్య సంబంధాలు అద్భుతమైన కథల్లోనే ఉంటాయి. నిజమైన సంబంధాల్లో సంఘర్షణ ఉంటుంది. అది లోపం కాదు, అది సహజ లక్షణం. అది మీరు ఎదిగిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి: అల్పమైన కారణాలతో అనుబంధాలను తెంచుకోకండి. స్వల్ప విషయాలను తలుచుకుంటూ బాధపడకండి. మీ సమయం అత్యంత విలువైనది. మీ ఆప్తులతో సమయాన్ని గడపండి. మీరు మీ పిల్లలతో గడిపే సమయంలో 95% వారికి 18 ఏళ్ళు వచ్చేసరికి గడిచిపోతుంది. అయితే మీ చిన్నారులతో మీరు గడిపిన అమూల్య క్షణాలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించుకుంటే అవి మీరు నమ్మలేనంత తక్కువగా ఉంటాయి. కాలం అత్యంత విలువైనది. వృద్ధాప్యంలో పశ్చాత్తాపం చెందకుండా వర్తమానంలోనే మీ ఆప్తులతో ఆనందమైన సమయాన్ని గడపండి. యవ్వనంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమ సలహా ఏమిటంటే ముందుకు సాగడం, ఎప్పుడూ ఆగకుండా ఉండటమే. ప్రయత్నించడం ఆపేస్తే, ఏ విషయంపైనైనా శ్రద్ధ పెట్టడం నిలిపిస్తే, జడత్వం ఆవరిస్తే, నేర్చుకోవడం మానేస్తే, మెరుగుపడడాన్ని ఇష్టపడకపోతే అప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నా వృద్ధుడైపోయినట్టే. అందుకే బద్ధకాన్ని వదిలి ముందుకు కదలండి. నిమ్మకాయతో అద్భుతం. ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో నిమ్మకాయలది ప్రత్యేక స్థానం. నిమ్మలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రక్తం గడ్డగట్టకుండా చూస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజు నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరం, మనస్సు చురుగ్గా ఉంటాయి. మీకు కావలసింది కనుక్కోండి. మీకు ఏ విషయంలో అయినా మక్కువ లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే మీకు కావలసినది అసలు ఏమిటో తెలుసుకోండి. అప్పుడు దానికోసం కష్టపడతారు, త్యాగాలకు సిద్ధమవుతారు, సౌకర్యవంతమైన పరిస్థితులను పక్కన పెడతారు. దాంతో మీ జీవితం చైతన్యవంతంగా మారుతుంది. ఉద్యోగం మీకే ఎందుకు ఇవ్వాలి? ఈ ఉద్యోగానికి మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలని ఇంటర్వ్యూల్లో అడుగుతుంటారు. 100% మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా దీనికి సమాధానం చెప్పడంలో విఫలమవుతుంటారు. తమ బలాలు, నైపుణ్యాలు, ఆసక్తులు, లక్ష్యాల గురించి వారికే స్పష్టత లేకపోవడం అందుకు కారణం. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు, బలాల గురించి ముందుగా మీరు అవగాహన పెంచుకోండి. అప్పుడే మీరు ఉద్యోగాన్ని సాధించగలరు, లేదా స్వయంగా ఉపాధిని సృష్టించుకోగలరు.